స్టూడెంట్స్, మీకు అందరికీ తెలుసు, మనం కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులో భాగంగా మీరు ఏ విలేజ్కి అయితే వెళ్తారో అక్కడ సంబంధించిన ఫొటోస్ జియో ట్యాగ్ డీటెయిల్స్ ద్వారా మీరు పంపాల్సి ఉంటుంది. జియో ట్యాగ్ డీటెయిల్స్తో మీ సెల్ ఫోన్లో ఒక ఫోటోని జియో ట్యాగ్ డీటెయిల్స్తో ఎలా క్యాప్చర్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. నేను వీడియో చూడండి. దీనికి మీకు ఒక యాప్ అవసరం అవుతుంది. ఆ యాప్ సంబంధించి ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి మీరు స్క్రీన్ పైన చూడండి. ముందుగా నేను గూగుల్ ప్లే స్టోర్కి వెళ్తాను. ఇక్కడ చూడండి, ఇది గూగుల్ ప్లే స్టోర్. ఏదో రెడ్ కలర్ సర్కిల్లో ఉందో దాన్ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఈ రకంగా మీకు మెనూ వస్తుంది. ఈ మెనూలో జియో ట్యాగ్ ఫోటో యాప్ అని ఉంటుంది. ఒకటి జియో ట్యాగ్ ఫోటో యాప్ అని చూసారు కదా, సర్కిల్లో రెడ్ కలర్ సర్కిల్లో పెట్టాను నేను. ఆ జియో ట్యాగ్ ఫోటో యాప్ని మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ చూడండి, ఇది జియో ట్యాగ్ ఫోటో జీపీఎస్ కోఆర్డినేట్ అని రాసింది కదా, దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను దీన్ని క్లిక్ చేస్తాను. జియో ఫోటో జీపీఎస్ కోఆర్డినేట్ అని ఇక్కడ మీరు చూడండి, ఒక ఆప్షన్ ఉంది, ఇన్స్టాల్ అనే ఆప్షన్. ఈ ఆప్షన్ని మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు ఈ యాప్ అనేది మీ సెల్ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది 3.93 MB ఉంటుంది దీని స్టోరేజ్ కెపాసిటీ. డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ అవుతుంది. చూసారు కదా, ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అని మీకు కనిపిస్తుంది అనమాట. ఓపెన్ అంటే అది ఇన్స్టాల్ అయిపోయినట్టు మనకు అర్థం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. హోమ్ స్క్రీన్ ఇది. దీంట్లో మీరు ఏం చేస్తారంటే యాప్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఇక్కడ యాప్స్ చూసినట్టయితే మీకు ఈ ప్లేస్లో ఇన్స్టాల్ అయిపోయింది. చూసారు, ఇది ఇన్స్టాల్ అయిపోయిన యాప్ అనమాట. ఇది మనం ఇందాక ఇన్స్టాల్ చేసిన యాప్ అనమాట. ఇక్కడ చూడండి, మీకు నేను ఈ కొన్ని సెట్టింగ్స్ మనకు బై డిఫాల్ట్ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఈ సెట్టింగ్స్లో మీకు ఒక చోట లొకేషన్ అని కనిపిస్తుంది. ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఈ లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఫోటో పైన జియో ట్యాగ్ డీటెయిల్స్ పడతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ యాప్కి వెళ్దాం. మనం యాప్ ఇక్కడ ఇన్స్టాల్ చేసాం. ఈ యాప్ చూడండి, ఇక్కడ ఇది ఇన్స్టాల్ చేసిన యాప్ ఇది. ఇక్కడ నుంచి మనం దీన్ని డబుల్ క్లిక్ చేద్దాం ఒకసారి. మొదటిసారి మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ అడుగుతుంది, కొన్ని కండిషన్స్. ఆ కండిషన్స్ మనం అగ్రీ చేయాలి. ఇక్కడ జియో ట్యాగ్ జీపీఎస్ ఫొటోస్ని రికార్డ్ వీడియో చేయడానికి పర్మిషన్ అడుగుతుంది. అలో అని చెప్పి కొట్టండి. అలో ఓన్లీ వైల్ యూజింగ్ ది యాప్ని క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ అలో క్లిక్ చేయండి. దాని తర్వాత ఐ అగ్రీని క్లిక్ చేయండి. ఈ ఫోటో చూస్తున్నట్టయితే మీకు డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఏరియా పేరు, ఊరు, తర్వాత లాంగిట్యూడ్ ఎంత, డేటు, టైము, ఏ వారము, ఏ మంత్, ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి. దాన్ని నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇలా క్లిక్ అయిపోతుంది అన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేశారనుకోండి, అప్పుడు అది సేవ్ అయిపోతుంది అనమాట. మీరు ఎక్కడ సేవ్ చేశారు అని మీకు తెలియాలి అంటే ఇక్కడ ఫోల్డర్ చూసారా, ఈ ఫోల్డర్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే సైట్ 1 అని చెప్పేసి టిక్ మార్క్ చేస్తుంది కదా, ఈ సైట్ 1 అనేది మీకు గ్యాలరీలో ఉంటుంది. ఈ గ్యాలరీకి వచ్చాను అనుకోండి, ఇక్కడ సైట్ 1 అని ఉంది. సో ఈ విధంగా మీరు జియో ట్యాగ్ సంబంధించిన ఫోటోని మీరు మీ సెల్ ఫోన్లో క్యాప్చర్ చేయవచ్చు అన్నమాట.